బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో కుండపోత వర్షం పడుతోంది. ఎటు చూసినా నడుములోతు నీళ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షంతో పంట పొలాలు నీట మునిగినట్లుగా తెలుస్తోంది. పామరు మండలం కుసుమూరు వద్ద వేల ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. కృష్ణా జిల్లా అరుగులలో కూడా వరి పంట నీట మునిగినట్లు సమాచారం. నాట్లు వేసి 55 రోజులవుతోందని, పంట దెబ్బతిందని ఒక పక్క రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయవాడలో కుండపోత వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి ఎవరు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎటు చూసినా నడుములోతు నీళ్లతో ఒక పక్క ట్రాఫిక్ కష్టాలు, మరొక పక్క వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి విజయవాడలో మనకు కనిపిస్తోంది. మరొక పక్క వరి నాట్లు నాట్లు వేసి 55 రోజులు అవుతున్న నేపథ్యంలో పంట దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో కుండపోత వర్షం పడుతోంది. ఎడతెరిపిలేని వర్షంతో నీట మునిగాయి పంట పొలాలు. పామరు మండలం కునుమూరు వద్ద వేల ఎకరాల్లో పంట నీటి మునిగిపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయవాడలో వర్షాలకు సంబంధించి తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి రామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్. అక్షయ, కృష్ణా జిల్లాలో అయితే మొత్తం వేల ఎకరాల్లో పంట నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా ఆరుగోలను వద్ద మనం ప్రస్తుతం అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, మనం చూస్తున్న పంట పొలం ఏదైతే ఉందో దాదాపు 30 నుంచి 40 ఎకరాల పంట పొలం ఉంటుంది. మొత్తం కనబడే కనుచూపు మేర మొత్తం అంతా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా రైతు వేసుకున్న పంటలో వరి తల కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఈ విధంగా లక్షల ఎకరాల్లో పంట వ్యవసాయం అయితే సాగుతుంది కృష్ణా జిల్లాలో. ఇక్కడంతా కూడా ఎక్కువగా వరి పొలాలే కనిపిస్తాయి. వరి పంటకు ప్రధాన ఆధారంగా కృష్ణా జిల్లా అని చెప్పొచ్చు. అటువంటి ప్రదేశంలో ఇప్పుడు వానలు విపరీతంగా కురవడం, అత్యధికంగా కురిసినటువంటి వర్షపాతం కారణంగా మొత్తం పంట పొలాలన్నీ నీట మునిగాయి. దీనిలో వేల ఎకరాల్లో పంట పూర్తిగా పనికి రాకుండా పోయిందనే చెప్పాలి. అంటే ఇప్పటికి 55 రోజులు, అంటే 45 రోజుల నుంచి 55 రోజుల వరకు కూడా పంట వేసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇక మరొక 15-16 రోజుల తర్వాత ఇక కంకి కనిపిస్తుంది అనేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది. దీని తర్వాత దీనికి మందులు వేసుకోవడం, దాన్ని నిలబెట్టుకోవడం, దానికి సంబంధించి నీటిని ఎద్దడి తీసుకోవడం ఈ రకంగా ఉంటుంది. అయితే పంట ముందుకు వేసుకుని వెళ్ళి రైతు కనుక తన పూర్తి ఏదైతే కష్టం చేసి ఉంటాడో ఆ కష్టం యొక్క ఫలితాన్ని తీసుకోవడానికి దాదాపు ఇంకొక నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో, నెల నుంచి 2 నెలల లోపల దీనికి సంబంధించిన కష్టం అయితే ఖచ్చితంగా రైతుకు అందేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొదటి 45 నుంచి 55 రోజుల్లోనే ఈ విధంగా పంట నీట మునిగితే ఇప్పటిదాకా చేసినటువంటి కష్టం అంతా కూడా పూర్తిగా నీళ్ల పాలైపోయినట్టే చెప్పాలి. వర్షాలు ఇంత భారీగా పడిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రైతు అయితే మాత్రం తన పంటను పూర్తి చేతికి అందకు ముందే ఈ రకంగా పొలంలో నీరు నిలిచిపోవడం ద్వారా పంట నాశనం అయిపోవడాన్ని ఎంతో దారుణంగా భావిస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం చూసినటువంటి పొలం యొక్క తాలూకా రైతులు, ఇక్కడ ఉండేటటువంటి ఆరుగోలం రైతులంతా కూడా మనతో పాటు ఉన్నారు. ఏమండి, చెప్పండి, ఎలా ఈ రకంగా ఉధృతి వచ్చిన నేపథ్యంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి? ఏ రకంగా రైతు నష్టపోయే అవకాశం? ఇప్పటికి 2 చోటాలు వేసాం, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. పనికిరాదు. అయితే ఇక్కడ పెద్ద రైతు ఉన్నారు, ఆయన దగ్గర చాలా ఎకరాల పొలం ఉంది చూడడానికి. అయితే ఏమండి, చెప్పండి, ఎంత నాశనం అయిపోతుంది పంట పరిస్థితి ఎలా ఉంటుంది? పరిస్థితి ఏం లేదండి. ఇప్పుడు మొన్నటిదాకా వర్షాలు లేవండి. వర్షాలు లేక లేట్గా వర్షం ఉడుపులు ఉడిచాం, తొలికోట వేసాం. ఈ రెండో మంచి లైన్ల మీద ఉన్న జరగనే సరికి వాతావరణం వర్షాలు పడి మునిగిపోయి శాంతం కులిపోయే పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు కులిపోయి శాంతం కులిపోద్ది ఏమో అవుతుందండి. మొన్న వారం రోజుల క్రితమే ఇంత క్రితమే మేము పంట పొలాలు బయటికి కోసుకోలేక మామూలుగా ఏం చేసామంటే మిషన్ మీద కోసుకున్నాం. అప్పుడు ఎలా అయిందండి పరిస్థితి.
ఇప్పుడేమో ఈ రకంగా పరిస్థితి. అయితే రైతు తన పొలంలో పంట వేసిన తర్వాత ఈ రకంగా ఏదైతే ఇంత కష్టపడి ఇంత వ్యవసాయం చేసిన తర్వాత కూడా చివరికి తన పంట తన చేతికి అందడానికి ఇంకొక 2 నెలలు సమయం ఉన్న నేపథ్యంలో ఈ రకంగా వానలు పడడాన్ని అయితే మాత్రం చాలా దారుణంగా భావిస్తున్నాడు. ఇది యాక్చువల్ గా వర్షాలు ఇంత విపరీతంగా పడినందువల్ల పంట పొలాల్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లా పంట పొలాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అక్షయ. ఓకే రాము.